యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడు మరి అనేక దినముల తర్వాత ఇక్కడ మరి మీ ముందు నిలబడి ఆయన ఒక మాటల్ని పలకడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక భాగ్యంని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వాక్య భాగంలో వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన దేవా, మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి ఈ పరిశుద్ధ దినమందు తండ్రి నీ యొక్క పాద సన్నిధికి దేవా మేము చేరి వచ్చినాం మెస్సియా. వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి దేవా. మేము ఏ విషయంలో అయితే తప్పిపోయినామో దేవా ఆ విషయంలో దేవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి కనపరిచి ప్రభా తిరిగి దేవా నీ అడుగు జాడలో నడిచే కృప అనుగ్రహించండి ప్రభా. వాక్యం చెప్పేది నేను కాదు కానీ ప్రభా నన్ను దేవా సిలువ చాటున మరుగుపరుచుకొని దేవా నీ కృపలో మీ నన్ను వాడుకోమని అడుగుచు తండ్రి. నాతో మాతో మీరే మాట్లాడి గొప్ప కార్యాలు జరిగిస్తానంచు యేసయ్య నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మనమందరము కలిసి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము ఎవరైనా తీసిన వారు చదవాలని కూర్చున్న హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును. చాలండి. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేనెట్లు నిన్ను విసర్జింతును. మనము ఈ యొక్క చదవబడిన ఒక వాక్య భాగంలో మనము ధ్యానించినప్పుడు హోషేయ గ్రంథం అంతా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఎడబాయని ప్రేమ, ఆయన మనల్ని విడిచిపెట్టుకోకుండా మన పట్ల దేవుడు చూపిస్తున్న ఒక ప్రేమను గురించి మనం ఈ యొక్క హోషేయ గ్రంథంలో మనం చూస్తుంటామండి. మొదటిగా ఈ యొక్క హోషేయ గ్రంథము, ఈయన ప్రవక్తలలో చిన్న ప్రవక్త. అంటే ఈయన చిన్నవాడని కాదు కానీ వీళ్ళ గ్రంథాలు చిన్నగా ఉన్నాయన్నమాట. చాలా షార్ట్గా దేవుడు తన ప్రజలకి చెప్పాల్సిన ఒక వర్తమానము దేవుడు యొక్క చిన్న గ్రంథాలలో దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క హోషేయ గ్రంథము మొదటి ఎలాగా స్టార్ట్ అవుతుందంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి నుంచి ఏ విధముగా తప్పిపోయినారో దేవుడు దాన్ని పోల్చి, అది ఎలాగ పోల్చినాడంటే ఒక దంపతుల మధ్యన, ఒక వివాహ దంపతుల మధ్య ఉండవలసిన ఒక ప్రేమ ఉండుకోకుండా ఆ ఒక భార్య కానీ భర్త కానీ ఆ ఒక భర్తకు ఇచ్చిన ఒక వాగ్దానం పైన నిలిచి పెట్టుకోకుండా దూరం పోయినప్పుడు ఎలాగా ఆ ఒక కృంగుదల ఉంటుందనేది మొదటిగా హోషేయ గ్రంథం ఇలాగ ఆరంభమవుతుందండి. అంటే దేవుడు ఏమంటాడు, నువ్వు పోయి ఒక వ్యభిచారి, ఒక వేశ్యాదారి అన్న ఒక గోమేర్ని నువ్వు పోయి వివాహం చేసుకోవాలా, మరి చేసుకొని నువ్వు ఆమెను నీ దానిగా నువ్వు ప్రేమించాలా. హోషేయకి ఇది కష్టకరమే కానీ కూడా దేవుడు ఇచ్చిన ఒక మాట ప్రకారము ఒక వ్యభిచారి కానీ ఒక వేషధారి అయిన ఒక గోమేర్ని పెళ్లి చేసుకొని ప్రేమించి దేవుడు ఒక వివాహాన్ని ఆశీర్వదించి ఒక చక్కనైన కుమారుడు అనుగ్రహిస్తాడు. కానీ తిరిగి అయితే గోమేర ఒక ప్రేమను తెలుసుకోక తిరిగి తన పాత స్థితికి వెళ్ళిపోయి తను తిరిగి ఆ వ్యభిచారంలోనే వెళ్ళిపోయింది అన్నట్ల దేవుడు ఇక్కడ చూపిస్తాడండి. అది భార్యాభర్త మధ్యన ఉండవలసిన ప్రేమ ఎలాగైతే ఉందో అదే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఆ ప్రేమతో కంపేర్ చేస్తాడు. అది ఒకటి. అయితే ఈ 11వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఒక తండ్రిగా ఇశ్రాయేల్ ప్రజలకు ఒక తండ్రిగా ఎలాగైతే ఉన్నాడో దేవుడు ఇక్కడ కనపరుస్తున్నాడండి. అది ఎలాగంటే నాకు ఈ యొక్క గ్రంథము చదివినప్పుడు గత నెలలో నేను ఈ యొక్క గ్రంథంని చదివినప్పుడు నాకు దేవుడు ఈ స్పెషల్లీ 11th verse నాకు ఈ ప్రేమ ఎలా కనిపించిందంటే, ఒక ప్రేమించిన ఒక తండ్రి ఒక కుమారుని చిన్న వయసు నుంచి ఎంతో గారభంగా ప్రేమించిన ఒక తండ్రికి ఆ కుమారుడు కోల్పోతే, లేకపోతే ఎంతో పద్ధతిగా పెంచిన ఒక తల్లిదండ్రులకి ఆ కుమారుడు తప్పిపోతే ఎలాగా వాళ్ళు దుఃఖపడతారు కదండి. ఆ ఆవేదన లేకపోతే వాళ్ళ ఉన్న ఒక ఆందోళన ఎవరికి చెప్పుకోలేని, ఒకవైపు కోపము, ఒకవైపు బాధ, ఇలాంటి ఒక బాధలు ఎలాగైతే ఒక తల్లిదండ్రులకి కనిపిస్తుందో అదే ఒక బాధతో కూడిన కోపము మరి ప్రేమ ఈ యొక్క అధ్యాయంలో నేను చూసినానండి. అది ఏమనగా మనము 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నప్పుడు, ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి
నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. చాలండి. ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలు బాలుడై ఉన్నప్పుడు నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి నేను పిలిచి తిని. మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉండి వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారని చూచినప్పుడు దేవుడు ఆ శ్రమలోనే అదే కృంగుదలలో అదే కష్టములో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఉంచాక ఆ ఐగుప్తు దేశం ఒక బానిసత్వం నుంచి దేవుడు విడిపించి తిరిగి వారు స్థిరముగా ఒక స్థిరమైన దేశం వచ్చేంత వరకు దేవుడు కూడా వాళ్ళ యొక్క బాలుడిని చూచుకునేలాగా దేవుడు చూచుకున్నాడంట. దాని తర్వాత ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానిని నడక నేర్పించిన వాడను నేనే. చూసినారా, ఒక తండ్రి ఒక చిన్న కుమారుని ఎలాగ చేయి పట్టుకొని నడిపిస్తాడండి? పడిపోకుండా మొదటిగా నడక నేర్చుకునేటప్పుడు పిల్లలు వాళ్ళకి వాళ్ళు నడవగలరా? లేదు. వాళ్ళకి ఎవరైనా ఒకరు చేయి పట్టుకోవాల్సిందే. వాళ్ళు పడిపోతున్నప్పటికీ పట్టుకోవాల్సిందే. ఎప్పుడు వరకు చేయి పట్టుకుంటారు? వారు స్థిరముగా వారు నడిచేంత వరకు కూడా చేయి పట్టుకొని నడిపిస్తారు, ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ. అదే ఒక ప్రేమ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల చూపించినాడు. బానిసత్వంగా ఉన్న వారు ఏ ఒక స్వాతంత్రం లేక వారు ఏమి కూడా చేయలేక ఒక పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు ప్రేమించి ఒక తండ్రిలాగా ప్రేమ చూపించి ఎట్లా నడిపించినాడండి? నేను చెయ్యి పట్టుకొని వానిని నడక నేర్పించిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారు మనసులో పెట్టుకొనలేదు. చూసినారా, దేవుడు చెయ్యి పట్టుకొని నడిపించినాడు. నెక్స్ట్ ఏం చేసినాడండి? కౌగలించుకున్నాడు. మూడవదిగా స్వస్థపరిచినాడు. అయితే ఎందుకు నేనే అని దేవుడు ఇక్కడ మాటికి చెప్తున్నాడంటే, నేను మొదటిగా చెప్పినాను కదా, ఒక ప్రేమించి పెంచిన ఒక కుమారుని వైపు ఆ కుమారుడు ఆ తండ్రి నుంచి లేకపోతే ఆ తల్లి నుంచి దూరమైనప్పుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎలా ఉంటుందనే మాటలు నేను చిన్నప్పటి నుంచి కష్టపడి మీ యొక్క గతంని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పిల్లల గురించి నేను కష్టపడి ఇంట్లో ఎవరు లేకపోయినా వాళ్ళని పోషించి నేను ఒక్కటే చూసుకున్నాను. ఎన్నో శ్రమలున్నా నేనే వారికి చూసుకున్నాను. వారిని స్కూల్కి విడిచిపెట్టినాను అని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు ఈ మాటలన్నీ? మీరు చేసినారు. ఆ నొప్పి ఏంటో మీకు తెలుసు. అందుకే దేవుడు అదే ఒక బాధతో ఏమంటున్నాడు? నేనే వారి చేపట్టుకొని నడిపించినాను, నేనే వారి కౌగలించుకున్నాను. ఒక తండ్రి చూపించిన ప్రేమ, నేనే వారిని స్వస్థపరిచినాను. కానీ వాళ్ళు ఏం చేసినారు? ఆ స్వస్థపరిచిన వాడను నేనే అని మర్చిపోయి వాళ్ళు ఒక స్వంత క్రెడిట్స్ని వాళ్ళు ఇచ్చుకుంటున్నారండి. ఏమని? మేమే అనేక మార్లు దేవుడు మనము ప్రార్థన చేసి దేవుడు ఒక ప్రార్థనకు జవాబు ఇచ్చినాక లేకపోతే స్వస్థపరిచినాక మనం ఏమనుకుంటాం? నేను ఎంతగా ప్రేయర్ చేసినాను, దేవుడు నా నీతిని బట్టి ఈ దినం నన్ను ఆశీర్వదించినాడు, నా నీతిని బట్టి ఈ దినము నాకు స్వస్థత అనుగ్రహించినాడు అని ఒకలాగా గర్వకారణంగా ఎక్కడో దేవునికి రావాల్సిన ఒక మహిమను కూడా మనము తీసివేసుకొని మనమే పొగుడుకుంటున్నాం కదండి. అనేక మార్లు ఇలాగుంటుంది మన జవాబులు. అయితే దేవుడు మనము ఇజ్రాయెల్ ప్రజల్ని వారు ఏమై ఉన్నారో వారిని బట్టి అలాగ ప్రేమించలేదు. కానీ దేవుడు తన ప్రేమను, తన కృపను బట్టి, ఉచితముగా ఇచ్చిన కృపను బట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకొని దేవుడు ప్రేమించినాడంట. మనము ఎందుకు ఇక్కడ పాత నిగ్రంథము నుంచి మరీ రెవల్యూషన్ వరకు చూసినప్పుడు అనేక మార్లు దేవుడు ఇశ్రాయేలు నా ప్రజలు, ఇశ్రాయేలు నా బిడ్డలు అనుకొని ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకని మనము చూసామండి. డ్యూటరానమీ 7th chapter verse 7 to 8, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము, యాక్చువల్లీ అయితే తెలుగు బైబిల్లో 6 నుంచి మీరు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించిన వాడు గనుకను
తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. మనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నే ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకొనెను. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు అందరిలోనూ దేవుడు ఎంచుకొని తన స్వకీయ జనం అంటే తన ప్రజలుగా దేవుడు ఎంచుకొని తన బిడ్డలుగా ఎందుకు పిలిచినాడంటే, మీరు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మీరేమో మీ సంఖ్య ఎక్కువ ఉందని కాదు, కానీ మీరు అనేకుల కంటే మీరు తక్కువగా ఉన్నారు. మీ సంఖ్యలను తక్కువగా ఉన్నారు. మీరు ఎన్నో శ్రమల గుండా వచ్చినారు. కాబట్టి నేను మిమ్మల్ని ఎన్నుకొని మీరు ఏమవుతున్నారో నేను దాన్ని బట్టి, అంటే గాడ్ డిడ్ నాట్ చూస్ us ఫర్ వాట్ వీఆర్. మనము ఏదో మన నీతిని బట్టి, లేకపోతే మన మంచితనం బట్టి, మన తల్లిదండ్రుల ఒక మంచితనంని బట్టి దేవుడు మనల్ని ఎంచుకోలేదు. కానీ దేవుడు మన తండ్రులు మన పితరాదులకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని నెరవేర్చుటకు మనము తక్కువ జనముగా, మనము కనిష్టలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంచుకొని తన బిడ్డలుగా పిలిచినాడంట. ఇట్లా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తున్నప్పుడు ఇదే దేవుడు హోషేయ గ్రంథంలో అంటుండే, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఆ బానిసత్వం నుంచి నేను మిమ్మల్ని విడిపించి నడిపించుకొని వచ్చినప్పటికీ మీరు కనుగొనలేదు. మీరు నన్ను కనుగొనక నేనే మిమ్మల్ని స్వస్థపరిచినాను, నేనే మిమ్మల్ని విడిచిపెట్టినాను అనే ఒక మాటను మీరు మర్చిపోయి మీరు తిరిగి విగ్రహములకు, లేకపోతే ఇక్కడ విగ్రహములు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మరి మీరు ఇక్కడ మనం ఎవరు కూడా విగ్రహారాధన చేయకపోవచ్చు, అయితే మన స్వంత మార్గాలు మనము చూస్ చేసుకుంటున్నాం. దేవునికి ఎక్కడో అహిష్టకరమైన మార్గాలు మనము దేవుని నుంచి దూరం అయిపోయి చూస్ చేసుకుంటున్నాము. కాబట్టి దేవుడు ఇంత కోపము, దేవునికి ఎట్లా ఉందంటే, ఒక తండ్రికి వీరు తప్పిపోతున్నారని కోపం ఉంది, కానీ ఆ కోపంలో వారిని శిక్షింపక తన ప్రేమ వెల్లడిస్తూ ఏమంటున్నాడంటే 8వ వచనంలో మనం అందరం చదివిన విధముగా, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టగలను. ఇంత మీరు చేసినప్పటికీ దేవునికి ఎట్లా ఉండాలండి, సరే నీ మార్గం నువ్వు చూసుకోపో అని విడిచిపెట్టచ్చు కదా, దేవుడు నువ్వు వెళ్ళిపో అని త్రోసి వేయచ్చు కదా. అట్లా చేయకుండా ఇంత మీరు చేసినప్పటికీ, ఎఫ్రాయిము నేను నిన్ను ఎలా విడిచిపెట్టదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎలా విసర్జింతును, నేను నిన్ను ఎలా తృణీకరించగలను, నేను నిన్ను ఎలా నా సన్నిధిలో ఉండుకోకుండా చేసేదను అని దేవుడు ఆ కృంగుదల ఎలాగుందంటే, అలాగే మనం 8వ వచనం కింద భాగంలో చూసినప్పుడు, నా మనస్సు చదవండి అక్కడి నుంచి, నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. చూసినారా, నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. అదే మనం ఇంగ్లీష్లో ఇంకొంచెం చూసినప్పుడు, మై హార్ట్ చాన్స్ విత్ ఇన్ మీ, మై సింపతి ఈజ్ స్టర్డ్. అంటే నా గుండెలో ఏదో తెలియని ఒక బాధ నన్ను పిండి వేస్తాను. చాన్ విత్ ఇన్ మీ, నా గుండెలో ఆ బాధ పిండి వేస్తూ ఉంది. మరి సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. ఇది దేవుని యొక్క బాధ అండి. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, బాధపడి మనల్ని త్రోసివేయక, దేవుడు ఈ దినం మనకి ఈ వాక్యం ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఎక్కడైనా మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలుగా, దేవుడు ఆ దినం ఇజ్రాయెల్ అని మెన్షన్ చేసినాడు, కానీ ఈ దినం ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలమా కాదా? ఈ దినము మీరు అనుకుంటారా, ఎంతోమంది అన్యులు ఉన్నారు, కానీ కూడా దేవుడు తన ప్రేమ చూపించి ఇక్కడ తన మందిరంలో ఒక దేవాది దేవుడు అత్యున్నత సింహాసనం పైన కూర్చున్న దేవుణ్ణి ప్రజలుగా, తన బిడ్డలుగా దేవుడు ఎంచుకున్నాడంటే, అది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లే కదా. ఈ దినం ఎక్కడన్నా మనకి తెలిసి తెలియక మనము తప్పిపోయినామా, ఎక్కడో మనము
దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నామే కానీ ఎక్కడో మనకే తెలుసు, మన హృదయంకే తెలుసు ఎక్కడో దేవుని నుంచి దూరం అయిపోయి వద్దన్న దాన్ని మనము ఎంచుకుంటూ విగ్రహారాధనకు ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన అనేక మంది ఇక్కడ అన్యుల నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రజలము ఉన్నాము. కానీ తిరిగి మరి మీరు అదే విగ్రహారాధనకు వెళ్తున్నారా? అదే విగ్రహాలకి కానీ విగ్రహారాధన లాంటిది ఏదైనా కానీ వెళ్తున్నారా? ఆ స్థితిలో ఉన్నట్లుంటే దేవుని యొక్క బాధ, ఒక తండ్రికి మన పైన ఉన్న ఒక బాధను మీరు గుర్తు చేసుకోవాలనే దేవుడి దినం మనకి ఈ యొక్క మాటల్ని గుర్తు చేస్తున్నాడండి. అయితే దేవుడు మనల్ని విసర్జించలేదు, మనల్ని విడిచిపెట్టలేదు. తిరిగి తన నివాస స్థలంలో ఎట్లా పిలుచుకుంటాడంటే మనము 10వ వచనంలో చదువుకున్నట్లయితే, ఎవరైనా చదవండి 10వ వచనము. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచూ వత్తురు. వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, నేను వారిని తమ నివాసములో కాపురముంతును. అది ఎలాగ దేవుడు పిలుస్తాడంట? సింహము గర్జించినట్లు దేవుడు గర్జించుతూ పిలుస్తాడంట. ఎందుకు ఇక్కడ సింహం వచ్చింది? మనం చూస్తాం కదా, మన పిల్లలు ఎప్పుడైనా చాలా విసిగించినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఏదో తప్పు చేయరానిది చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఒక తల్లి కానీ తండ్రి కానీ ఒకసారి గట్టిగా గర్జించి లేకపోతే తిట్టి వాళ్ళని లాక్కుంటారు. అవునా కాదండి? లేకపోతే అట్లే ఉంటారా? లేదు కదా. గట్టిగా మనల్ని తిట్టి అన్న వాళ్ళని అక్కడి నుంచి లాక్కుంటాం. దేవుడు కూడా ఒక తండ్రికి, నేను ఈ ఒక చాప్టర్లో ఒక తండ్రి ఒక సంపూర్ణమైన ప్రేమ ఎలాగ చూపిస్తున్నాడో అలాగ చూపిస్తూ, నేను అదే స్థితిలో తిరిగి మీరు అదే పాపంలో లేకపోతే అదే దాసత్వంలో నేను ఉండుటకు నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు, కానీ మీరు నా బిడ్డలుగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. కాబట్టి దేవుడు ఒక తండ్రిలాగా ఆ భయంకరమైన గర్జనలోనే తన ప్రేమ కనిపిస్తుందండి. గర్జించి తిరిగి తన వైపు తీసుకొని వచ్చి, అంటే ఇక్కడ పశ్చిమ నుంచి తూర్పు నుంచి జనాలు వస్తారంటే ఎక్కడెక్కడైతే మనం స్కాటర్ అయిపోయినామో, దేవుని నుంచి దూరం అయిపోయి యా దిక్కుకి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన తిరిగి గర్జించినప్పుడు మనము తిరిగి ఆయన దగ్గరికి, సింహపు పిల్లలు గర్జించినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు పారిపోరండి, ఇంకా తిరిగి తన దగ్గరికి వస్తారు. సింహం అయినప్పటికీ ఆ పిల్లలు దగ్గరికి వచ్చినట్లు దేవుడు మరీ తిరిగి తన నివాసంలో స్థిరంగా ఉండేవారిగా దేవుడు చేస్తాడంట. ఇదే దేవుని యొక్క వాక్యం, ఇదే దేవుని యొక్క వాగ్దానం. ఈ దినం దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఈ లోకంకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాడంటే, ఇక్కడ స్టార్టింగ్లో చూసినప్పుడు ప్రవక్తల్ని దేవుడు పంపించినాడు, మనము వినలేదు. రాజులను పంపించినాడు, మనము వినలేదు. లాస్ట్కి ఏమండి, దేవుడే తన ఒక కుమారుడుగా ఈ లోకంకి దిగి వచ్చి సిలువలో మన కోసము గర్జించినాడండి. మన కోసము తన స్వంత రక్తం అంతా చిందించి ఒక్కసారి మన కొరకు బలి అయి మనకు రావాల్సిన శిక్షను, తల్లిదండ్రులు ఎలాగైతే మా బిడ్డలకి హాని కాకుండా నాకన్నా నొప్పి కానీ నా బిడ్డలకు ఆ నొప్పి పడకూడదు అని వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తాడో, దేవుడు అదే ఒక తండ్రి ప్రేమతో నా బిడ్డలు, నేను ఎన్నుకున్న ప్రజలు, నేను మిమ్మల్ని చీకటి నుంచి పిలిచినాను, ఇంకా ఏ మాత్రం తిరిగి మీరు అదే బానిసత్వంలో వెళ్ళాల్సిన అవసరం లేదనుకొని దేవుడు మనల్ని ఇక్కడ మనం 4వ వచనంలో నేను చెప్పేది మర్చిపోయిన ఏమంటే, ఒక్కడు మనుషులను తోడుకొని పోవునట్లు స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. అంటే విత్ బ్యాండ్స్ ఆఫ్ లవ్ అని మనము ఇంగ్లీష్లో చూస్తాం. ఆ ఒక ప్రేమ, ఒక బంధముతో దేవుడు మనల్ని లాక్కొనిచ్చి, అంటే తన సంపూర్ణమైన ప్రేమను ఆ సిలువలో కుమ్మరించి, ఎందుకు కుమ్మరించినాడంటే తిరిగి మనతో భోజనం చేయుటకు, తిరిగి మనము ఆయన ఒక బల్లలో సహవాసం చేయుటకు, తిరిగి ఆయన కొరకు మనము ఆయన కుటుంబముగా నేను గోమేరు గురించి చెప్పిన, మనము గోమేరు ఒక స్థితిని విన్నప్పుడు మనకి అసహ్యం అనిపిస్తుంది, ఎలాంటి వ్యభిచారపు జీవితం అని. ఒక్కసారి మనము కూడా ఆ స్థితిలో ఆలోచించినప్పుడు మనం అలాంటి పని చేయకున్నప్పటికీ కూడా మనము దేవునికి ఇవ్వాల్సిన ఒక ప్రాధాన్యత,
మన దేవుని ఏమంటే మనమందరం కూడా వధువులము. దేవునికి మనం ఇవ్వాల్సిన ఒక ప్రేమను ఇవ్వకోకుండా ఈ లోకంకి ఆ ప్రేమను పంచినప్పుడు మనం కూడా గోమేరొక స్థానంలో ఉన్నాం. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి తిరిగి ఆయనతో నివాసం చేయుటకు తన రక్తం చిందించినాడు. కాబట్టి ఈ దినం దేవుడు మనందరికి ఒక జ్ఞాపకం ఏం చేస్తున్నాడంటే, మీరు ఇంకా ఏమాత్రము ఐగుప్తు బానిసలో మీరు ఏమాత్రము వెళ్ళకండి. నేను మిమ్మల్ని ఒక తండ్రిలాగా ప్రేమిస్తున్నా, మీరు నా కుమారులు, నేను మిమ్మల్ని దత్తుకు తీసుకున్నాను. కాబట్టి మీరు నా బిడ్డలాగే శాశ్వతంగా నా సన్నిధిలోనే ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడి యొక్క చిన్న వాక్యము మన హృదయంలో నాటి ఆయన కొరకు మనం జీవించేలాగున దేవుడు ఇది మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక.